నిన్న కొత్తపేటలో జగ్గిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రైతుల సమస్యలు, అలాగే ఇసుక గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడటం జరిగింది. మరి ఇసుక గురించి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు 5 సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాని గుప్పిట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగ్గిరెడ్డి గారు. మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆయనకి అవగాహన లేనట్టుంది. గత ప్రభుత్వంలో 10 టన్నులని 50,000కి పైబడి అమ్ముకోవటం, అదేవిధంగా ఈ ఇసుక మాఫియా పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు. సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక, పనులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది. ఎందుకంటే 30 లక్షల మంది పైబడి భవన నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం 5 సంవత్సరాల నిమిత్తం కనీసం 300 రోజులు కూడా పని లేకపోవడం, అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియాకి అలవాటు పడ్డ ప్రభుత్వం 30 లక్షల మంది ఇంటూ నలుగురు వేసుకున్న 1 కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం ప్రధాన కారణం అని, భవన నిర్మాణ కార్మికులు ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 9,750 కోట్లు అవినీతి చేశారు. ఇవన్నీ చేసి కూడా ఏ సిగ్గు లేకుండా ఇసుక గురించి మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే రైతుల సానుభూతి కోసం మళ్ళీ సడన్గా నిద్ర లేచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో, మొత్తం ఇండియాలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకోవటం అందరికీ తెలిసిందే. అదేవిధంగా రైతులకి ధాన్యం డబ్బుల నిమిత్తం ఏమీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని అంటూ ఉన్నారు. మరి ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేసింది గత ప్రభుత్వం, అది మీరు మర్చిపోయినట్టున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున పెన్షన్లు 7,000 రూపాయలు ప్రభుత్వ ఖజానాల్లో మొత్తం ఖాళీ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి అయినప్పటికీ, ఖాళీగా ఉన్నప్పటికీ ఆయన సక్సెస్ఫుల్గా 1వ తారీఖున 65 లక్షల మందికి ఈ 7,000 పెన్షన్ అందజేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి మరి అందజేయడం జరిగింది. మీరు ఇంటింటికి వెళ్ళరు అని ప్రచారం కూడా ఎలక్షన్లో చేశారు. వాటిని అన్నింటినీ అధిగమించి వాలంటరీ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయం వ్యవస్థ ద్వారా 1వ తారీఖున 7,000 రూపాయల పెన్షన్లు అందజేయడం జరిగింది. వాటిని అధిగమించుతూ మరి 1,000 కోట్లు ఈ రైతులకి శాంక్షన్ చేయడం జరిగింది ధాన్యం కొనుగోలు నిమిత్తం. అది మీకు తెలియదు బహుశా. మీరు ఎందుకంటే ఎక్కువ ఓడిపోయిన తర్వాత ఓటమిని భారీ స్థాయిలో ఉంది కాబట్టి జీర్ణించుకోలేక రాత్రింబవళ్ళు పడుకుంటా ఉన్నారు. సడన్గా లేచి ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని పెడతా ఉన్నారు, కానీ అవగాహన లేకుండా పెడతా ఉన్నారు. మిగిలిన 600 కోట్లు కూడా అతి త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ధాన్యం డబ్బులు అని చెప్పడం జరిగింది మన క్యాబినెట్ మీటింగ్లో కూడా.